నువ్వేమంటావు? కాలు మొక్కే వాళ్ళకి మొక్కమంటావు నువ్వు. మేమేమంటాం? వాళ్ళందరూ కలిసి ఎవరికి మొక్కుతున్నారో ఆయన్ని మేము పట్టుకున్నాం, మేము ఆయనకు మొక్కుతామని మేము అంటున్నాం. మంచి పాయింటే. ఇప్పుడు ఎవరు ఎవరిని మొక్కుతున్నారు అనేది చూద్దాం. ఒకసారి నల్లట పుస్తకంలోకి వెళ్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. ఏసేం చెప్తున్నాడంటే, నా అంతటి నేను ఏమీయూ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. అంటే యేసుని పంపించిన వాడు ఒక ఆయన ఉన్నాడు పైన, ఆయన ఏది చెప్తే అదే చేస్తాడు. యేసు జస్ట్ నిమిత్త మాత్రుడు, నా అంతటి నేను ఏమీయూ చేయలేను అని యేసే చెప్పాడు కదా. నువ్వేమన్నా సాతానరాజుగా ఏమీ చేయలేనివాడిని, ఏమీ చేతగానివాడిని నువ్వు మొక్కమంటున్నావు. అది తప్పు అంటున్నాం మేము. ఏమీ చేతగానాడు, ఏమీ చేయలేని పాపం ఈయనెందుకు మనం మొక్కాలి? సర్వలోక మహేశ్వరం అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు కదా, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి. కాబట్టి సర్వలోక మహేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మనం మొక్కుదాం. ఏమీ శాతగాని యేసుని ఎందుకు మొక్కాలి? అదే ప్రశ్నలు అడుగుతున్నారు సన్నాసి. అలాగే యోహాను సువార్తలోనే 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయంలో 49వ వచనం. ఏలయనగా నా అంతటి నేనే మాట్లాడలేదు. ఇంతకుముందు ఏమన్నాడు? నా అంతటి నేను ఏమీ చేయలేను అన్నాడు. అంటే కర్మ, ఏ కర్మ చేయాలి, ఎలాంటి పని చేయాలి అనేది ఆయన చేతుల్లో లేదు. ఇక్కడ ఏం మాట్లాడాలో కూడా ఆయన చేతుల్లో లేదు. ఏలయనగా నా అంతటి నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక బొమ్మరిల్లు ఫాదర్ యేసుని పంపించాడు. ఆఫీస్కి పంపిస్తారు, నేను వెళ్తా. అక్కడికి వెళ్ళే లోపు మీరే ఆ పనిని ఫినిష్ చేసేస్తారు. నవ్వుతున్నారు నన్ను చూసి అక్కడ ఆఫీస్లో. అక్కడికి వెళ్ళి ఏం చేయాలో కూడా ఆయనే చెప్తాడు, ఏం మాట్లాడాలో కూడా ఆయనే చెప్తాడు. ఆ బొమ్మరిల్లు ఫాదర్ ఎవరైతే ఉన్నారో అంటే సర్వలోక మహేశ్వరం, ఆయన్ని మనం ఆరాధించాలి. ఏమీ శాతగానోడికి మనకెందుకు, వేస్ట్ కదా. అలాగే యోహాను సువార్తలోనే 14వ అధ్యాయం 28వ వచనంలో, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటారు కదా, తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించరు. ఇక్కడ అప్పగింతలు చెప్తా ఉంటాను, నేను పోతున్నా అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే, నేను పోతున్నానని మీరు బాధపడకండి, నాకంటే గొప్పవాడు తండ్రి దగ్గరకు నేను వెళ్తున్నాను. అంటే ఒక బొమ్మరిల్లు ఫాదరు ఎవరైతే పరమ తండ్రి ఉన్నాడో అక్కడికి నేను నాకంటే గొప్పవాడు ఆయన అని చెప్తున్నాడు. అదే మనం భగవద్గీతలోకి వెళ్తే 9వ అధ్యాయం 17వ శ్లోకంలో, పితాహమస్య జగతో మాతా దాత పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవచ. ఈ సమస్త జగత్తుకి దాతను అనగా ధరించువాడను, అట్లే కర్మఫలములు ఇచ్చువాడను, నేనే తల్లిని తండ్రిని తాతను పితామహుణ్ణి కూడా నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏసేమంటున్నాడు? నాకంటే గొప్పవాడైన తండ్రి ఒకడు ఉన్నాడు, ఆయన నన్ను పంపించాడు. ఆ తండ్రి ఎవరు కనపడుతున్నారు మనకి? భగవద్గీతలోకి వెళ్తే సర్వలోక మహేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ జగత్తు మొత్తానికి, ఏసుకే కాదు జగత్తు మొత్తానికి ఆయనే తల్లి తండ్రి పితామహుడు తాత కూడా ఆయనే. ఆ సర్వలోక మహేశ్వరుణ్ణి మనం పూజిద్దాం. ఏమీ శాతగానుడు మనకెందురా హల్వరాజుగా? వేదము చెప్పిన అసలు పరమాత్మ ఆయనే, వేదం చెప్పిన యజ్ఞ పురుషుడు ఆయనే, బ్రాహ్మణాలు ఎలుగెత్తి ఘోషించింది ఆయనను గూర్చే, దేవతలందరూ 33,33,33,333 మంది అందరూ కట్టకట్టుకొని మొక్కుతుంది ఆయనకే. మింగ మెతుకులేదు కానీ మేసాలకు సంపెంగిను అంటారు కదా, గంజి తాగేవాడికి మేసాలకి పెట్టేవాడు ఒకడని చెప్పి ఇలాంటి సామెతలు ఉంటాయి. అసలు ఆయన బైబిల్లోనే దిక్కులేదు, బైబిల్లోనే శాతగానాడు ఆయన. ఇప్పుడు ఇందులో బైబిల్లో 2 భాగాలు ఉంటాయి కదా, పాత నిబంధన కొత్త నిబంధన అని చెప్పి వీళ్ళు రాసుకున్నారు రెండింటిని కలిపి. ఈ పాత నిబంధన అని చెప్పి వీళ్ళు ఏదైతే పిలుస్తున్నారో అది యూదుల బైబిల్, దాన్ని వాళ్ళు పాత అనరు, వాళ్ళకి ఇప్పటికీ అదే బైబిల్. అసలు ఆ బైబిల్లోనే యేసు పేరు లేదు, యేసుకు దిక్కు లేదు. అక్కడ బైబిల్లోనే దిక్కులేని తీసుకొచ్చి వేదంలో చూపిస్తారంట ఈ సన్నాసులు. సరే, ఉన్న ఆ కొద్ది భాగంలో నూతన నిబంధనలో కూడా ఏమి శాతగానోళ్ళలాగా ఉన్నాడు ఆయన. పాపం అమాయకుడు, ఏడుస్తాడు, పారిపోతాడు, భయపడతాడు, గుడ్డలు వచ్చబోసుకుంటాడు. బలహీనుడిని పట్టుకొచ్చి, ఏమీ తెలియని ఏమీ శాతగాని అమాయకుడిని పట్టుకొచ్చి వేదాల్లో పరమాత్మ అంట. అందరూ చదవండి, వేదాన్ని చదవండి, బైబిల్ తర్వాత చదువుదురు, ముందు వేదం చదవండి, బ్రాహ్మణాలు చదవండి, ఉపనిషత్తులు చదవండి. ఆనాడు మహనీయులకు ఉన్న చిత్తశుద్ధి ఈనాడు మనుషులకు లేదు. మతమౌఢ్యంతో నిండిపోయి, గుడ్డితనంతో నిండిపోయి, మూర్ఖత్వంతో ఎగబడటమే తప్ప బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహాముని ప్రార్థించినట్టు ప్రార్థించే మనసు ఈనాడు ఎవరికి లేదు. బైబిల్లో ఉన్న యేసు ప్రార్థించినట్లుగా ఆయన మోకాళ్ళుని కిందపడి దొర్లుతూ ఏడుస్తూ
పరమాత్మని, ఓ తండ్రి నీకు సాధ్యమైతే నాకు సహాయం చేయి అని యేసు ప్రార్థించినట్లుగా ఆ మనసు మీకు ఉందంటారా సాతాన్ రాజుగా? అసతో మా సద్గమయ తమస్సో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ సాంప్రదాయిని సుప్పిని ఒకటి. అసలు ఈయన్ని చూడంగా నాకు అదే గుర్తొస్తుంది. ప్రార్థించాడు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు అనే ముని. ప్రార్థించాడు యేసు బైబిల్లో మోకాళ్ళూని కిందపడి సాగిలపడి, నా తండ్రి. ఆయన రాత్రిపూట కొండకి పోయి దేవుని ప్రార్థించుట ఎందుకు గడిపాను. యేసుని చూసి నేర్చుకోండి రా. పరమాత్మ అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించడం నేర్చుకోండి. ఆనాడు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు అడిగినటువంటి ఆ విజ్ఞాపనకి యోహాను సువార్త 14:6లో యేసు సమాధానం ఇస్తున్నాడు. ఓ యాజ్ఞవల్క్య, ఓ యాజ్ఞవల్క్య నల్లట పుస్తకంలో యేసు చెప్పాడంట. అసతో మా సద్గమయ అన్నావు కదా, అసత్యములో ఉన్నాను సత్యమునకు నడిపించని, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, మృత్యోర్మా అమృతం గమయ అన్నావు కదా. నిన్ను మృతస్థితి నుంచి అమృతత్వానికి, నిత్య జీవానికి చేర్చడానికి ఇదిగో నా ప్రాణమిచ్చి తిరిగి లేచిన వాడిని నేనే. యేసు బైబిల్లో నల్లట పుస్తకంలో ప్రార్థించాడు కదా, ఓ తండ్రి నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖములో మునిగి ఉన్నది. దానికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నాడు, ఓ యేసు నీవు దుఃఖంలో మునిగి ఉన్నానని చెప్తున్నావు కదా, అసలు ఈ దుఃఖం ఎందుకు కలుగుతుంది అనేది ఆయన చెప్తూ, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే. విషయాలపై ఎక్కువగా మనసు పెట్టడం వల్ల ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి వల్ల కోరిక, కామం అనేది ఏర్పడుతుంది. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఆ కోరిక నెరవేరకపోతే క్రోధం వస్తుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతిభ్రంశం, స్మృతిభ్రంశం వల్ల బుద్ధినాశనం అవుతుంది. బుద్ధినాశనం వల్ల మనిషి పతనం అవుతాడు. కాబట్టి బైబిల్లో యేసు ఎందువల్ల దుఃఖంలో మునిగిపోయాడు దానికి సమాధానంగా మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నాడు, ఓ యేసు నీవు ఇశ్రాయేలీలకి రాజుని కావాలి అని ఒక విషయం పట్ల ఆసక్తిని పెంచుకున్నావు. అది క్రమంగా నీకు ఒక బలమైన కోరికలా మారింది. ఆ కోరిక నెరవేరకపోవడం వల్ల నీకు క్రోధం వచ్చింది. ఆ క్రోధం వల్ల మోహం కలిగింది. మోహం వల్ల స్మృతి భ్రంశం కలిగింది. దానివల్ల బుద్ధి నాశనం జరిగింది. చివరికి ఈ విధంగా పతనమయ్యావు అని చెప్పి యేసుకి శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చెప్పాడు. దోలు జరిగిందారా సతనరాజుగా? యాంటీ కన్వర్షన్ బిల్లును లైన్లోకి తీసుకొచ్చి యేసు ప్రభుని ప్రజలను నమ్ముకోకుండా అడ్డగించడానికి ఒక భయంకరమైనటువంటి కుట్ర జరుగుతుంది భారతదేశంలో. ఇది నియంతృత్వం కాదా? ఇది బానిసత్వం కాదా? ఇది స్వేచ్ఛగా భారతదేశంలో మనిషి బ్రతకడానికి ఏర్పరచబడిందా? ఒక మతాన్ని బలవంతంగా రుద్దడానికి ఏర్పరచబడిందా? బంగారం సినిమాలో విలన్ డైలాగ్ ఉంటుంది, ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? అసలు నిర్బంధం పెట్టి బలవంతం పెట్టి నన్ను పూజించకపోతే సంపుతా అనేవాడు ఎక్కడున్నాడు? నీకు అర్థం కావాలి కదా. నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ సహోదరుడు కానీ, నీ కౌగిట భార్య కానీ వేరొక దేవతను పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అవశ్యము వారిని చంపవలెను. ఇప్పుడు మత మార్పిడి నిరోధక బిల్లు చట్టం తీసుకొస్తేనే పాపం అని నువ్వు అంటే, ఈ మత మార్పిడి నిరోధక చట్టం కూడా ఎందుకు వస్తుంది? నిస్సహాయులని ప్రలోభపెట్టి ఆశాభయాలకి గురి చేసి మత మార్పిడులు చేస్తున్నారు. అలాంటి అమాయకుల్ని కాపాడటానికి ప్రలోభపెట్టి మత మార్పిడులు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డుకోవడానికి మత మార్పిడి నిరోధక చట్టం. అంటే నువ్వు చెప్తున్నావు అనమాట, నేను అమాయకుల్ని ప్రలోభపెట్టి మత మార్పిడులు చేస్తాను, మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పి. కానీ మన నల్లట పుస్తకంలో ఎవరూ ప్రలోభ పెట్టలా, వాళ్ళంతటికి వాళ్ళే స్వచ్ఛందంగా వేరొక దేవతలను పూజిద్దాం మనం అని అనుకున్నారు. అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళని చంపాలి. మరి నీ భాషలో నీ కవి హృదయంతో దీనికి భాష్యం చెప్పరా సాధారణ రాజుగా? అమాయకులను కాపాడటానికి మత మార్పిడి నిరోధక చట్టం తీసుకొస్తే నియంతృత్వం దుర్మార్గం అయితే, ఎలాంటి ప్రలోభాలు లేకుండా వేరొక దేవతల్ని పూజిస్తేనే చంపేసాను ఆ డాష్ గాడిని, వాడిని ఏమంటారు? ఆ సైకో గాడిని ఏమంటారు చెప్పారా?
చెప్పు సన్నాసి నాయాల